వేములవాడ చుట్టూ పచ్చని పొలాలతో ప్రశాంతంగా ఉన్న గ్రామం. ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత, గ్రామం మధ్యలో ఉన్న పాత శివాలయం. ఈ శివాలయం ఒకప్పుడు ప్రతినిత్యం పూజలకు వచ్చే భక్తులతో కిటకిటలాడేది. కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఈ శివాలయంలో జరిగిన భయంకర సంఘటన వల్ల ఇది ప్రజలకు భయం కలిగించే ప్రదేశంగా మారింది. ఒకప్పుడు ఈ శివాలయం ప్రధాన పూజారి వెంకటేశం అర్ధరాత్రి పూజ చేస్తూ ఆ శివాలయం లోపలే మరణించాడని, అప్పటి నుంచి ఆ శివాలయం చుట్టూ అనేక ఆత్మలు తిరుగుతున్నాయని అక్కడ ప్రజల నమ్మకం. రాత్రివేళ ఆ శివాలయం దగ్గరికి ఎవరూ వెళ్ళడానికి ధైర్యం చేయరు. చీకటి పడగానే ఆ శివాలయం చుట్టూ ఒక భయంకర వాతావరణం ఏర్పడుతుంది. గాలి వీయడంతో అక్కడ ఉన్న చెట్లల్లో వచ్చే శబ్దాలు, గుడ్లగూబల అరుపులు ఇవన్నీ కలిపి రాత్రిని భయంకరంగా మారుస్తాయి. పూజారి వెంకటేశం ఆత్మ ఇంకా శాంతి పొందలేదని, తనతో పాటు మరిన్ని ఆత్మలు అక్కడికి వచ్చాయని గ్రామస్తులు చెప్తారు. ఒకరోజు రవి అనే యువకుడు తన స్నేహితుడు సూర్యాని చూడడానికి ఆ గ్రామానికి వచ్చాడు. అతను చదువుకున్నవాడు, మూఢనమ్మకాలపై విశ్వాసం లేనివాడు. రవి వేములవాడ గ్రామానికి కొత్తగా వచ్చినప్పటికీ అతనితో అక్కడి ప్రజలు చాలా స్నేహపూర్వకంగా ఉన్నారు. కానీ రాత్రివేళ శివాలయం గురించి వారు చెప్పిన భయానక కథలు అతనికి నవ్వు తెప్పించాయి. దెయ్యం అన్నది మన భ్రమ మాత్రమే అని రవి తన మనసులో అనుకున్నాడు. కానీ రవికి నిజం తెలుసుకోవాలని తపన పెరిగింది. అతను ఆ శివాలయంకి వెళ్ళి నిజం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. నిజం తెలుసుకోవాలంటే రాత్రి అక్కడికి వెళ్ళాలి అని రవి గ్రామస్తులకు చెప్పాడు. గ్రామస్తులు అతన్ని వెళ్ళొద్దని చెప్పినా రవి వినిపించుకోలేదు. అతని ధైర్యానికి, నిజం తెలుసుకోవాలనే తపనకు ఈ శివాలయం ఒక సవాలుగా నిలిచింది. ఈ నిర్ణయం వేములవాడ గ్రామ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి తెరతీసింది. అదే గ్రామంలో ఉంటున్న తన స్నేహితుడు సూర్యాని కలిసి తన నిర్ణయం గురించి చెప్పాడు. సూర్య కూడా రవితో వెళ్ళాలనే నిర్ణయానికి వచ్చాడు. మనమిద్దరం వెళ్ళి నిజం ఏమిటో చూద్దాం అని సూర్య ధైర్యం చెప్పాడు. చీకటి పడింది. రవి మరియు సూర్య టార్చ్ లైట్ వెలిగించి శివాలయం వైపుకు అడుగులు వేశారు. చుట్టూ ఉన్న చీకటి, గాలి వీయడంతో అక్కడ ఉన్న చెట్లల్లో వచ్చే శబ్దాలు, గుడ్లగుబ్బల అరుపులు ఇవన్నీ కలిపి అక్కడి వాతావరణాన్ని భయంకరంగా మార్చాయి. రవి టార్చ్ లైట్ అటు ఇటు తిప్పుతూ ఆ ప్రాంతాన్ని గమనించాడు. ఇది కేవలం గాలి వలన, పక్షుల వలన వచ్చే శబ్దాలు అని రవి సూర్యకు చెప్పాడు. రవి, సూర్య ఇద్దరూ ముందుకు సాగారు. శివాలయం తలుపు నెమ్మదిగా తెరిచారు. లోపల చీకటితో నిండిపోయిన పాత మండపం, మధ్యలో ఉన్న శివలింగం, చుట్టూ ఎండిపోయిన చెట్ల ఆకులు, రాలిపోయిన పూలతో భయంకరంగా ఉంది. అది పాములకు నివాసంగా మారింది. రవి మరియు సూర్య శివాలయం లోపల అడుగుపెట్టారు. గుడిలోని గంట శబ్దం వినిపించింది. ఇది కేవలం పక్షులు గుడిలో ఉన్న గంటపై వాలడం వలన వచ్చే శబ్దం అని రవి సూర్యకు చెప్పాడు. కానీ లోపల నుండి భయంకరమైన గాలికి ఎండిపోయిన ఆకులు రవి మరియు సూర్య మీద పడుతున్నాయి. రవి మరియు సూర్య ఇద్దరూ భయపడ్డారు. తరువాత ఒక ఆకస్మిక శబ్దం వినిపించింది. వారు తల తిప్పి చూశారు. ఒక నీడ గోడ మీద కదులుతూ కనిపించింది. ఇది కేవలం మన భ్రమలే అని రవి సూర్యకు ధైర్యం చెప్పాడు. కానీ సూర్య రవిని పట్టుకొని మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది అని అన్నాడు. కానీ రవి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఇది కేవలం భయపెట్టే కథలే, దెయ్యం లాంటి వాటిని నమ్మకూడదు అని రవి ధైర్యం చెప్పాడు. ఇంకా ఎన్నో సంఘటనలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నిజం కనుగొనాలనే ఆరాటంతో రవి, సూర్య ధైర్యంగా ముందుకు సాగారు.